ఇప్పుడు చిన్నపిల్లలకు ఇంటర్నెట్ ఒక వ్యసనంలా మారింది. సోషల్ మీడియాలోనూ చురుగ్గా ఉంటున్నారు. గంటలు గంటలు ఫోన్లకు అతుకుపోతున్నారు. దీంతో ఆస్ట్రేలియాలో 16 ఏళ్లలోపు వారు సోషల్ మీడియా వినియోగించడానికి వీల్లేదంటూ చట్టం చేశారు. అలాంటి చట్టం ఇక్కడ తీసుకురాగలమా? సోషల్ మీడియా అందరికీ ఇప్పుడిదో వ్యసనంలా మారింది. పిల్లలు పెద్దలు అని తేడా లేదు, అందరూ ఫోన్లో మునిగిపోతున్నారు. దీనివల్ల రాబోయే తరంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ క్రమంలోనే తొలిసారిగా ఆస్ట్రేలియా స్పందించింది. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేసింది. వాళ్ళకిచ్చే ఫోన్లు, ట్యాబుల్లో సోషల్ మీడియా రాకుండా విధి విధానాలు రూపొందించి పిల్లలను సోషల్ మీడియా నుంచి దూరం చేస్తోంది. ఇప్పుడు పిల్లలు సోషల్ మీడియా వినియోగంపై మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్ట్రేలియా తరహాలో చిన్నపిల్లలకు సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించే చట్టం తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఇంటర్నెట్ లో చిన్నపిల్లలకు అశ్లీల కంటెంట్ యాక్సెస్ లేకుండా ఆయా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కు ఆదేశాలు ఇవ్వాలన్న ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సోషల్ మీడియాలో లభ్యమయ్యే అశ్లీల కంటెంట్ తో మైనర్లు పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు పిటిషనర్. మైనర్ల సోషల్ మీడియా వాడకంపై నియంత్రణ చర్యలు తీసుకునేలా జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్, తమిళనాడు బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ ను క్షుణ్ణంగా పరిశీలించిన మద్రాసు హైకోర్టు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక కొత్త చట్టం తీసుకురావడాన్ని పరిశీలించాలని సూచించింది. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల సోషల్ మీడియా వినియోగంపై ఓ కన్నేసి ఉంచాలని ఆదేశించింది. ఆస్ట్రేలియాలో చిన్నారులు ఫేస్బుక్, ఇన్స్టా, స్నాప్చాట్, థ్రెడ్స్, టిక్టాక్, ఎక్స్, యూట్యూబ్, రెడిట్, కిక్ లాంటి యాప్స్ చూడటానికి వీల్లేదు. అక్కడ ఇలాంటి చట్టం తీసుకొచ్చారు. ఆస్ట్రేలియా జనాభా 2,70,00,000. మహా అయితే ఒక 30 లక్షల మంది చిన్నారులుంటారు. అలాంటి చోట నిషేధం విధించినా సరిగా అమలు చేయలేని పరిస్థితి. పిల్లలు తెలివి మీరారు. వయసును వెరిఫై చేసేందుకు పెద్దవారి ఫోటోలను పెట్టి బురుడీ కొట్టిస్తున్నారు. మన దగ్గర చిన్నారుల సంఖ్య ఆస్ట్రేలియా కన్నా చాలా ఎక్కువ. 5 మంది యూత్ తీసుకుంటే వాళ్ళలో 4 ఎప్పుడోసారి చూడడం కాదు, బాగా దానికి అలవాటు పడిపోయి దాంట్లోనే లీనమైపోతున్నారు. దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తున్నాయంటే వాళ్ళల్లో అకాడమిక్ అంటే స్టడీస్ దెబ్బతింటాయి, అటెన్షన్ స్పాన్ తగ్గుతుంది. ఎందుకంటే 24 గంటలు స్క్రీన్ చూసుకుంటూ ఒకటి తర్వాత రీల్స్ అని అది ఇది ఇలా చూసుకుంటూ పోయేటప్పటికి వాళ్ళకి చదువు మీద ఏకాగ్రత, ధ్యాస తగ్గిపోయి తర్వాత జ్ఞాపశక్తి తగ్గిపోవడము, చదువు శ్రద్ధ తగ్గిపోవడము, తర్వాత కాలేజీకి స్కూల్కి ఇర్రెగ్యులర్గా ఉండడము, యాబ్సెంట్ కావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంతేకాకుండా వాళ్ళలో ఈ సోషల్ మీడియాకి ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యి రకరకాల ఈ సైట్స్ చూడడం వల్ల వాళ్ళలో క్రైమ్ రేట్ పెరిగేదానికి అవకాశం ఉంది. ఆల్కహాల్, డ్రగ్స్కు ఎక్కువ అంటే ఇలాంటి చూసినందుకు ఈ డ్రగ్స్ తీసుకోవడము, ఆల్కహాల్ తీసుకోవడము, లేకపోతే ఇలాంటి వీడియోస్ ఎగ్జైటింగ్గా ఉండే వీడియోస్, వీడియో గేమ్స్ ఇవన్నీ చూడడం వల్ల ఏమవుతాయంటే వాళ్ళలో డోపమైన్ రిలీజ్ అయిపోయి ఒక రకమైన అనుభూతి పొందుతారు, ఒక హ్యాపీ ఎలియేటెడ్ ఫీలింగ్. అది మళ్ళీ కావాలని కోరుకుంటూ ఉంటారు. ఆ మళ్ళీ కావాలి మళ్ళీ ఇలాంటివన్నీ చూస్తూ ఉంటారు. చూసుకొని దీనికి అడిక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంది. బిలాంగింగ్నెస్ అంటే నాలాంటి వాళ్ళు ఇంకోరు ఉన్నారు, వాళ్ళు కూడా అంటే వాళ్ళు వీళ్ళకి షేర్ చేసుకుని ఇలాంటివన్నీ ఆ సోషల్ మీడియాలో రకరకాల వాళ్ళకు నచ్చింది ఇలాంటి కంటెంట్ ఉన్న వాటికి ఎక్కువగా అలవాటు పడిపోతారు. అలాగే సోషల్ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు అంటే నలుగురిలో ఫ్రీగా కలవలేని వాళ్ళు, బిడియము, సిగ్గు ఉన్నవాళ్ళు, స్టేజ్ మీద సరిగా మాట్లాడలేని వాళ్ళు, బెరుకు, ఇలాంటి షైనెస్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా దీనికి ఎక్కువగా అలవాటు పడడానికి అవకాశం ఉంది. మద్రాసు హైకోర్టు సూచన మేరకు కేంద్రం చట్టం చేసినా పిల్లల్ని సోషల్ మీడియాకు దూరంగా ఉంచడం సాధ్యం కాదు. కోట్లాది చిన్నారులపై కన్నేసి ఉంచడం ఎవరికీ సాధ్యం కాదు. మన దేశంలో పోర్న్ సైట్స్ పై నిషేధం ఉన్నా అవన్నీ యథేచ్ఛగా నెట్ లో ప్రత్యక్షమవుతూనే ఉన్నాయి. 2024 నవంబర్లోనే తొలిసారి సోషల్ మీడియా చట్టం తెచ్చింది ఆస్ట్రేలియా. అయితే సోషల్ మీడియా వినియోగించే పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఇందులో ఎలాంటి శిక్షలు లేవు. ఈ పాలసీ ప్రకారం యూజర్స్ కనీస వయసు 16 సంవత్సరాలు దాటినట్లు నిర్ధారించేందుకు కంపెనీలే చర్యలు తీసుకోవాలి. అలా చేయడంలో కంపెనీలు విఫలమైతే దాదాపు 49.5 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే దాదాపు 295 కోట్ల వరకు జరిమానా విధిస్తారు. అయితే తమ ఐడెంటిటీని దాచిపెట్టి కొందరు, పెద్దవారి పేరుతో మరికొందరు సోషల్ మీడియా అకౌంట్లు తీసుకుంటున్నారు. ఆన్లైన్ యాక్టివిటీస్, ఫేషియల్ అసెస్మెంట్ టెక్నాలజీ ద్వారా వయసు అంచనా వేయటం సాధ్యం కావటం లేదు. ఫేస్ స్కాన్లు కూడా టీనేజర్ వయసును ఖచ్చితంగా నిర్ధారించలేకపోతున్నాయి. ఆస్ట్రేలియా ఇలాంటి కంట్రీస్ అంటే చిన్న కంట్రీస్, అక్కడ పాపులేషన్ చాలా తక్కువ, కష్టము చేసినా దాని ఇంప్లిమెంటేషన్ ఈజ్ ఆల్మోస్ట్ వెరీ ఇంపాసిబుల్, చాలా కష్టం. ఎందుకంటే ఒకవేళ ఇంప్లిమెంటేషన్ చేసినా ఆ ఏజ్ను కానీ దాని కానీ ఫేక్ ఐడెంటిటీ కార్డ్స్ కానీ ఫేక్ ఏజ్ కానీ ఇవన్నీ కూడా ప్రొటెక్ట్ చేసేందుకు కూడా ఎన్నో మార్గాలు ఉన్నాయి. అలాగే కొంతమంది ఒకవేళ ఇది నిజంగా చేసామనుకోండి, చేస్తే డార్క్ వెబ్సైట్స్ ఉన్నాయి,
కొంతమంది యూత్ దానిలోకి వెళ్ళచ్చు. అది ఇంకా డేంజరస్. మామూలు సోషల్ మీడియా కంటే కూడా డార్క్ వెబ్సైట్స్ ఇంకా డేంజరస్. ఒకవేళ అది కూడా చేసిన VPN అని కొన్ని సైట్స్ ఉంటాయి. అంటే దాంట్లోకి వెళ్తే అసలు వీడు ఏం చేసినా వాళ్ళని ఎవరు కనుక్కోలేరు. ఇలాంటి అంటే చాలా మార్గాలు చాలా ఉన్నాయి. ఇంకా అన్నిటికంటే ముఖ్యమైన విషయం దీనిలో జెన్జీ పాపులేషన్ అంటారు. అంటే ఈ వయసులో ఉన్న పిల్లలను జెన్జీ అని మనం అయితే ఎక్కువ చూస్తున్నాం మీడియాలో కూడా. ఈ జెన్జీ పాపులేషన్ ఇప్పుడున్న ఆ యువతరం, అంటే మనం గతంలో 4-5 దశాబ్దాల క్రితం ఉన్న యూత్ వేరు, ఇప్పుడున్న యూత్ వేరు. ఇప్పుడు ఉన్న వాళ్ళ యొక్క మనస్తత్వం కానీ, వాళ్ళ ఎక్స్పోజర్ కానీ, బయట సమాజం కానీ చాలా ఇలాంటి రాడికల్ డిసిషన్ ఏదైనా గవర్నమెంట్ ఒకవేళ తీసుకుంటే, ఏది రేపటి నుంచి సోషల్ మీడియా బ్యాన్ చేసినా తీసుకుంటే, అసలు కొన్ని చోట్ల వీళ్ళు తిరగబడి గవర్నమెంట్కి వ్యతిరేకంగా గవర్నమెంట్ కూడా కూల్చేసేంత పరిస్థితి కూడా తీసుకెళ్లిన సందర్భాలు కొన్ని చోట్ల అక్కడక్కడ జరిగాయి. మన దేశంలో ఇలాంటి చట్టం తెస్తే ఆధార్ కార్డుతో సోషల్ మీడియా అకౌంట్ ను అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అదంత ఈజీ కాదు. అందుకే నిషేధంపై కన్నా సోషల్ మీడియాలో హానికరమైన కంటెంట్ రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు నిపుణులు.